ఈ బోర్డులకు అప్పచెప్పడం అనేది ఏ క్షణాన జరిగినా కూడా అది తెలంగాణకు శాపం. అట్లా ఏ విధంగా అవుతుంది అంటే ప్రాపర్గా చెప్పండి జనాలకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు బోర్డుకి అప్పచెప్తే ఏంటి, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎక్కువ ఎఫెక్షన్ అవుతుంది, ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఏ విధంగా నష్టం అవుతుంది, మనం ఎట్లా ఇబ్బంది పడాల్సి వస్తుంది? బోర్డు ఎంతసేపు ఏం చేస్తుంది అంటే నికర జలాలలో మన వాటా మనకిస్తుంది. ఏది కృష్ణానదిలోనూ నికర జలాలలో. ఎందుకంటే వరద జలాలను ఎట్లా డిసైడ్ చేస్తారు ఏంది, దానికి సంబంధించి ఏ రకమైన రూల్స్ రెగ్యులేషన్స్ ఏం రాలేదు. ఇప్పటిదాకా రెండు ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కాబట్టి నీళ్లు రాగానే వాళ్ళు పోతిరెడ్డిపాడు లిఫ్ట్ చేసుకునేటోళ్ళు, అక్కడి నుంచి గేట్ తెరిచి లోపల తీసుకుపోయేటోళ్ళు. ఒకవేళ గేట్ల దాకా నీళ్లు అందలేదనుకో మల్యాల దగ్గర ఒక పంపింగ్ స్టేషన్ పెట్టుకున్నారు. ఒక అది మా లెవెల్కు రాకముందే 854 దాకా వస్తే కావాల్సిన నీళ్ళు వాళ్ళ పోతిరెడ్డిపాడు ద్వారా పోతాయి. బట్ 834, 820 వీళ్ళు 802 దగ్గర పెట్టారు. అంటే కొన్ని నీళ్ళు వచ్చినా కూడా సపోజ్ శ్రీశైలంలోకి ఒక 20 టీఎంసీల నీళ్ళు వచ్చినాయి. 20 టీఎంసీల నీళ్ళు రాగానే మళ్ళీ దగ్గర పంపింగ్ స్కీమ్ ఆన్ చేస్తారు. ఆ పంపింగ్ స్కీమ్ దగ్గర నీళ్ళు రావడానికి కూడా డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతాయి. అక్కడ నుంచి కేసీ కెనాల్ కు ఒకటి వాల్వ్ పెట్టారు పైన. ఇది నందికొట్కూరు దగ్గర ఉంటది, నేను పోయి విజిట్ చేసిన. అయితే ఆ పైనుంచి పంపింగ్ చేసేటప్పుడు ఆ వాల్వ్ తీసేసి కేసీ కెనాల్ వదిలిపెడతారు. అక్కడ నుంచి అంద్రినివా, గాలేరు నగరి, కండలేరు, సోమశిల అన్ని ప్రాజెక్టులకు బంకచెర్ల రెగ్యులేటర్ దాకా ఇది పంపింగ్ చేస్తారు. ఒకవేళ నీళ్ళు ఎక్కువ వచ్చినాయి అనుకో అది వరకు ఒక 1 టీఎంసీ పోవడానికి పోతిరెడ్డిపాడు ఉండే. ఇది ఈయన రాకముందు, రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాకముందు. రాజశేఖర రెడ్డి వచ్చినాక బట్ ఎందుకు అనంటే ఎస్ఆర్బిసికి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ఒకటి ఉంది కదా, దానికి ఒక 19 టీఎంసీ, ఒక 15 టీఎంసీ ఏమో తెలంగాణకు మద్రాసు మంచినీళ్ళు ఇవ్వడానికి. అసలు యాక్చువల్గా అది హైడల్ పవర్ ప్రాజెక్టు, కానీ వీళ్ళు ఏం చేశారంటే మద్రాసు మంచినీళ్ళ పేరుతో ఒకటి తీసుకుపోయి మొత్తం క్రియేట్ చేసుకొని మంచినీళ్ళు ఎవరైనా పైప్ లైన్లు ఇస్తారు, కానీ రోజుకు 8 టీఎంసీలు పోయేంత కాలువ తీయరు కదా. అట్లా తెలుగుగంగ పేరుతో ఒక పెద్ద కాలువ తీసుకొని ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచే కుట్రలు జరిగినాయి. ఇప్పుడు శ్రీరామకృష్ణ అని ఒక అడ్వైజర్ ఉండే, ఆయన వీళ్ళంతా కలిసి చేసింది. అది రాజశేఖర రెడ్డి వచ్చినాక ఏం చేసిందంటే పోతిరెడ్డిపాడు ద్వారా 1 టీఎంసీ తీసుకపోతే అక్కడ 30 నుంచి 50 రోజులు 60 రోజులే నీళ్లు ఉంటాయి. మాక్సిమం తీసుకపోతే 60 టీఎంసీలే తీసుకపోవడం. బట్ అక్కడ ఏంటంటే 200-250 టీఎంసీలకు సరిపోను ప్రాజెక్టులు కట్టుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాకు సంబంధించింది, టన్నెల్ ద్వారా తీసుకుపోతున్నారు బ్యాక్ వాటర్ నుంచే. అట్లనే బ్యాక్ వాటర్ నుంచి ఈ బంకచెర్ల రెగ్యులేటర్ దాకా తీసుకుపోయి అక్కడ నుంచి ఎస్ఆర్బిసితో పాటు తెలంగాణతో పాటు కండలేరు సోమశిల దాకా ఆ నీళ్ళను పెన్నా బేసిన్లో ఉన్న రిజర్వాయర్లన్నీ దాంతో నింపుకుంటా ఉన్నారు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మల్యాల పంపింగ్ స్కీమ్ దగ్గర నుంచి తీసుకుపోయేటట్టుగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఈయన చేసే రాయలసీమ ఎత్తిపోతుల పథకం ఏదైతే ఉన్నదో ఆ శ్రీశైలం దాకా కూడా నీళ్లు పోకుండా మధ్యలోకి వెళ్ళి తీసుకుపోతారు. అప్పుడు ఏమవుతుందంటే కిందికి నీళ్లు రావు. అయితే కల్వకుర్తి ఎత్తిపోతుల పథకం కూడా అక్కడే ఉంది, బ్యాక్ వాటర్ నుంచి తీసుకుపోవడం, శ్రీశైలం బ్యాక్ వాటర్. పాలమూరు రంగారెడ్డి కూడా అక్కడనే ఉంది. ఇక్కడ కనుక నీళ్లు వచ్చినప్పుడు బోర్డు ఏముంటది, అవి వరద జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులు, ఇవి మీరు ఇవ్వకూడదు. మరి ఇప్పుడు వరద జలాలు అనేవి ఎప్పటి నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి వరద జలాలు అయితే చెప్తా. శ్రీశైలం నిండాలి, నాగార్జునసాగర్ నిండాలి. అక్కడ నుంచి నాగార్జునసాగర్ నిండిన తర్వాత ఏదైతే ఓవర్ఫ్లో అవుతుందో అది వరద జలం. శ్రీశైలం వరద వస్తే అది వరద కాదు. నాగార్జునసాగర్ నిండి నాగార్జునసాగర్ నుంచి వెళ్ళిపోతే వరద. అంటే అది ఎప్పుడు నిండాలి? అయితే ఇప్పుడు కల్వకుర్తికి ఈ మనమైతే పాలమూరు రంగారెడ్డికి నాగార్జునసాగర్ వరద పడ్డప్పుడు అప్పుడు లిఫ్ట్ చేయాలి. బోర్డు ఏర్పడితే అట్లా ఈ కష్టం ఉంటుంది. మరి ఇప్పటిదాకా కేసీఆర్ గారు ఎప్పుడు నీళ్ళు వచ్చినా కూడా పంటలకు ఇచ్చాడు. తర్వాత లిఫ్ట్ చేసి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఇంకా మొదలే కాలేదు. ఇప్పుడే తాగునీటి కోసం మనకు అనుమతి వచ్చింది సిడబ్ల్యూసీ. ఇప్పుడు ఇంకా మనకు వ్యవసాయానికి ఇంకా అనుమతే రాలేదు. మరి కోడంగల్కి పోవాల్సిన కాలువ అదే కదా. మరి ఆయన స్వప్రయోజనాలు కూడా నష్టపోతున్నాడు. ఆయన ఎన్నుకున్న కోడంగల్ ప్రజలకు కూడా ఇవాళ మొండి చేయ ఉంటుంది బోర్డులకు అప్పచెప్తే. ఇదొక నష్టం. ఈ మహబూబ్నగర్ జిల్లాకి 2 ప్రాజెక్టులే కాకుండా
నల్గొండలో డిండి విద్యాసాగర్ ప్రాజెక్ట్ ఒకటి, శివన్నగూడ రిజర్వాయర్, ఇవన్నీ దానిలో రిజర్వాయర్, శివన్నగూడ రిజర్వాయర్. అయితే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడే ఇంకా శేషవ దశలో ఉన్నాయి. అయితే ఇప్పుడు దానికి ఇంకా లిఫ్ట్ యంత్రాంగం ఇదంతా రావాల్సి ఉన్నది. ఇప్పుడు అది కూడా వరద జలాల మీద ఆధారపడి ఉన్న ప్రాజెక్టే. 20-25 ఏళ్ల నుంచి మొదలుపెట్టి రైతులకు నీళ్ళు ఇస్తున్న శ్రీశైలం ఎడమ కాలువ మాధవరెడ్డి మాధవరెడ్డి ప్రాజెక్టు, అది కూడా వరద జలాల మీద ఆధారపడ్డది. దానికి ఈ రోజు వరకు నికర జలాలు లేవు. ఈ పైన ఉన్న వాటిలలో నెట్టెంపాడు కూడా వరద జలాల మీద ఆధారపడినదే. కోయిల్ సాగర్ ఎక్స్టెన్షన్ స్కీమ్ కూడా వరద జలాల మీద ఆధారపడినదే. వేటికి కూడా నీళ్ళు ఇవ్వరు. అంటే ఈ లెక్క ప్రకారం మీరు చెప్తే ఇప్పుడు ఈ బోర్డు పరిధిలోకి మన ప్రాజెక్టులు, మన అవుట్లెట్లు అన్ని పోతే నాగార్జున సార్ ఎడమకాలు తప్ప దేనికి కూడా నీళ్లు మనం తీసుకోలేము. జూరాల ఒరిజినల్ ఆయకట్టు, భీమా, దుర్మార్గమా సార్? దుర్మార్గం. ఎందుకంటే ఇది జరగబోతుంది. ఇది రావద్దు అనుకుంటే బోర్డులకు అప్పయిపోద్దు. మా వాటా తేల్చినాక మాకు ఎన్ని నీళ్ళు ఇస్తారో ఆ నీళ్ళల్లో మేము అడ్జస్ట్ చేసుకుంటాం. ఆ వాటా తేల్చాలి.